హాయ్ అండి. ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్కి చికెన్ పకోడా ఎలా చేయాలో ఈజీ వేలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చికెన్ నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ తీసుకున్నాను. లెమన్ ఒకటి తీసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూను, కారం పొడి ఒక స్పూను, పసుపు హాఫ్ టీ స్పూను, గరం మసాలా హాఫ్ టీ స్పూను, సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత కబాబ్ పౌడర్ ఉంటుంది, తేజు చికెన్ కబాబ్ పౌడరు, ఇది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు కర్డ్ కూడా కొద్దిగా తీసుకోవాలి. కార్న్ఫ్లోర్, ఇది ఎలా మిక్స్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కర్డ్ కొద్దిగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్ వేసుకుందాం. నేను హాఫ్ కేజీ కాబట్టి నేను ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు మీకు చూపించిన మసాలాలు వేసేస్తాను. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా స్పైసెస్, అవన్నీ ఇందులోకి వేసేసాను. నెక్స్ట్ 1 లెమన్ ఇలా వేసేసుకుందాము. ఇలా 1 లెమన్ మిక్స్ చేసేసాను ఇందులోకి. తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకుందాము. నేను ఆయిల్ కొద్దిగా వేస్తున్నాను, జస్ట్ 1 స్పూన్ వేసుకోండి చాలు ఆయిల్. తర్వాత దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా. ఇలా మిక్స్ చేసేసుకున్నాను, పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత ఇందులోకి మనం చికెన్ వేసేద్దాం. ఇది హాఫ్ కేజీ చికెన్, బాగా మిక్స్ చేసేద్దాం. మీకు స్పైసీగా కావాలంటే ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు మీరు కారము. సో నేను 1 స్పూనే వేసుకున్నాను హాఫ్ కేజీకి. బాగా మిక్స్ చేసేద్దాం. నేను అంతా న్యాచురల్గానే వేసాను కాబట్టి ఇలా ఉంది కలరు. యాక్చువల్లీ కొంచెం రెడ్గా ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు. సో నేను న్యాచురల్గానే ఇలా కలిపేశాను. మనం న్యాచురల్గా చేసుకొని తింటేనే కదండి, ఫుడ్ కలర్స్ ఇవన్నీ అంత మంచిది కాదు. అందుకనే నేను న్యాచురల్గా ఈజీ వేలో అన్ని దగ్గరగా దొరికేవే నేను మిక్స్ చేశాను. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, ఇది ఫ్రిడ్జ్లో అయినా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో. లేదంటే నార్మల్గా కూడా పక్కన హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అలా పక్కన పెట్టేసేయచ్చు. తర్వాత ఇది ఆయిల్లో ఫ్రై చేసేయడమే. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి ఎలా వచ్చిందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన చికెన్ ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వస్తుందో. ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంతమంది ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, హాఫ్ లీటరు అలా వేసుకుంటూ ఉంటారు. అంత మనకేం అవసరం లేదు. ఆయిల్ కూడా ఎందుకు అంత అవసరం లేదు అంటే, చికెను మనము కర్రీ పీసెస్ అని చెప్తే కొట్టిస్తారు కదా, ఆ పీసెస్సే మనము ఈ కొద్దిగా తీసుకున్న ఆయిల్లోనే మనం ఈజీగా 1 కేజీ చికెన్ వరకు కూడా మనం ఫ్రై చేసేయచ్చు. నేను హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను ఆయిల్. ఇప్పుడు 1 మినిట్ అలా ఆయిల్ హీట్ ఎక్కాలి. తర్వాత నేను అవి వేసి చూపిస్తాను పకోడా. ఇప్పుడు 1 స్పూన్ అలా ఉందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఇలా నేను పీసెస్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకుందాం, ఓకేనా.
మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఉడికించుకుంటాను కదా. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. మెల్లగా ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవ్వాలి. హైలోనే పెట్టాను నేను. ఇప్పుడు ఫ్రై హైలో పెట్టాం కాబట్టి బాగా ఫ్రై అవుతుంది. చూసారా? ఇలా గోల్డ్ కలర్లోకి ఇలా రావాలి. ఇప్పుడు ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి. పీసెస్ అన్నీ తీసి ప్లేట్లోకి ఇలా వేసేస్తున్నాను. చూసారా? ఇలా వచ్చింది.